భారత్ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల క్రితం అరెస్ట్ అయిన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు అధికారులు. నిన్న తొలి రోజు కస్టడీలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చేరవేసిన సమాచారం ఏమిటనే వివరాలు సేకరించారు అధికారులు. ఇవాళ రెండో రోజు జ్యోతి మల్హోత్రాను మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్కు ఎలాంటి సమాచారం చేరవేసిందని మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే జ్యోతి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. హర్యానాలోని హిసార్కు చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబర్గా ఫేమస్. పలుసార్లు పాకిస్తాన్లో పర్యటించింది. అక్కడ ఆమె కలిదిరుగుతూ తీసిన అనేక వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. అయితే భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసింది జ్యోతి మల్హోత్రా. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు పెట్టుకుంది. భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసింది. పాకిస్తాన్లో పర్యటించడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంది జ్యోతి. అక్కడి గురుద్వారా సందర్శన పేరుతో వీసా కోసం 2 సార్లు దరఖాస్తు చేసింది. తనకు వీసా మంజూరు చేయాలని గురుద్వారా కమిటీని కోరింది. పహల్గాం నుంచి సోనామార్గ్, అక్కడి నుంచి గుల్మార్గ్ ట్రిప్లో పాల్గొంది జ్యోతి మల్హోత్రా. మరో యూట్యూబర్తో కలిసి ఈ ట్రిప్లో పాల్గొంది జ్యోతి మల్హోత్రా. అయితే ఈ ట్రిప్ను ప్రైవేట్ కంపెనీ నిర్వహించింది. పైకి ఇది సాధారణ ట్రిప్ లాగే ఉన్నా దాని వెనుక గల ఉద్దేశాలు మాత్రం వేరు. జ్యోతి బాలి టూర్పై కూడా సందేహాలున్నాయి. అక్కడ ఆమె ఎవరెవరిని కలిసింది, వాళ్లకు ఎలాంటి సమాచారాన్ని చేరవేసిందనే సందేహాలున్నాయి. యూట్యూబర్ ట్రావెల్ విత్ జో పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఆమె పాక్లో పలుమార్లు పర్యటించారు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్లో పాక్ వ్యక్తులతో దేశ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని చేరవేసిందని అధికారులు ఆరోపించారు. 2023లో పాక్కు వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని, అప్పుడు అహ్సాన్ ఉర్ రహీం అలియాజ్ డానిష్ను కలిశానని విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. భారత్కు వచ్చిన తర్వాత అతడితో సంప్రదింపులు కొనసాగించింది. అహ్సాన్ సూచన మేరకు ఆమె అలీ అహ్సాన్ అనే వ్యక్తిని కలుసుకుంది. పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను ఆమెకు అతడు పరిచయం చేశాడని సమాచారం. ఎవరికంటా పడకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్ట్ల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేశారని ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆమె నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉల్లంఘన కిందకే వస్తుందని పోలీసులు వెల్లడించారు. ఆమె పంపిన సమాచారం, ఇతరుల ప్రమేయం గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మలుచుకున్నట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో ఓ అధికారితో ఆమె టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. ఆమె ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో టచ్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, వారు కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు హిసార్ పోలీసులు తెలిపారు. ఇది ఓ రకమైన యుద్ధమేనని నియమించుకుంటూ వారి ప్రయత్నాలను అమలు చేస్తారన్నారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో పలుమార్లు పర్యటించిందని, ఓసారి చైనాకు వెళ్లొచ్చినట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. ఇటీవల బహిష్కరణకు గురైన పాక్ అధికారితోనూ ఆమె టచ్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు విశ్లేషిస్తున్నామని, ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది అనే విషయాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆమె ల్యాప్టాప్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తామని, ఏ సమాచారం పంచుకుందనే విషయం అప్పుడు స్పష్టమవుతుందన్నారు అధికారులు. ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలతోనూ తాము సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు. హిసార్ పోలీసుల ప్రకారం జ్యోతి 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ను సందర్శించింది. అక్కడ పాకిస్తాన్ పెద్దలతో పాటు అహ్సాన్ ఉర్ రహీం అనే ఐఎస్ఐ ఏజెంట్తో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత ఆమె పాకిస్తాన్ వెళ్ళినప్పుడు రహీం ద్వారా భద్రతా అధికారులతో చర్చలు కూడా జరిపింది. అక్కడ షకీర్, రాణా, షాబాజ్ అనే వ్యక్తులతో సీక్రెట్గా మాట్లాడినట్టు ఆమె కూడా ఒప్పుకుంది. తర్వాత జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్లలో ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొన్ని డబ్బు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్టు గుర్తించారు. 2018లో ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి
హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ప్రయాణ అనుభవాలను అద్భుతంగా తన ఫాలోవర్స్కు అందించింది. ఆమె మాటలతో మనసు కట్టివేసే గుణం, సరళమైన వీడియోలు లక్షలాది ప్రేక్షకులను ఆకర్షించాయి. అయితే ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో పరిచయం పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధం దాకా వెళ్ళింది. వాడి మాయ మాటల్లో పడి దేశద్రోహానికి ఒడిగట్టింది. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారత సైనిక స్థావరాల సమీప రహదారులు, ఆయుధ నిల్వల వివరాలను డానిష్కు పంపింది దేశద్రోహి.